ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగాధర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. టుడే టాపిక్ వచ్చి పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ అనేటువంటి టాపిక్ మనకి 9th క్లాస్ లో ఉంటుంది, అలాగే 10th క్లాస్ లో కూడా ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో లెట్ us స్టార్ట్ ద పాలినామియల్స్. రైట్. సో వాట్ ఈస్ పాలినామియల్? అసలు పాలినామియల్ అంటే ఏంటి? సో దాన్ని డిస్కస్ చేసే ముందుగా ఒకసారి బేసిక్ డిస్కస్ చేద్దామండి. రైట్. సో జనరల్ గా మనం ఎక్కువగా మ్యాథ్స్ లోని కాన్స్టెంట్, వేరియబుల్ అనేటువంటి టర్మ్స్ మనం ఎక్కువ వింటూ ఉంటాం. అసలు వాట్ ఈస్ కాన్స్టెంట్? కాన్స్టెంట్ అంటే ఏంటి? What is constant? So a fixed value is called a constant. A fixed value. Constant అంటే ఏంటి? Fixed value is called a constant. అంటే ఫర్ ఎగ్జాంపుల్ the distance between your school and your house. ఫర్ ఎగ్జాంపుల్ 5 kilometers అనుకుందాం మనం. 5 kilometers అనుకుంటే అది ఎప్పుడు కూడా మారదండి. ఎప్పుడు కూడా the distance between your school అండ్ యువర్ హౌస్ ఇస్ ఆల్వేస్ 5 kilometers. ఎప్పుడు కూడా మారకుండా అలాగే ఉంటుంది కాబట్టి అది ఏమంటాం? ఫిక్స్డ్ వాల్యూ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. సో ఆల్ నెంబర్స్ ఆర్ ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 6 అండ్ సో ఆన్. సో ఆల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. సో వాట్ ఈస్ వేరియబుల్? అసలు వేరియబుల్ అంటే ఏంటండి? వేరియబుల్ అనేటువంటిది సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద హైట్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లాంట్. సో ఒక ఎదుగుతున్నటువంటి ప్లాంట్ యొక్క హైట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అని చెప్తామండి మనం? కండిషన్స్ బట్టి. ఈ రోజు స్టూడెంట్ ఇప్పుడు చూసారు మీరు వెళ్ళి 5 centimeters ఉంది. ఎస్టర్డే నోట్ చేశారు హైట్ ఎంత ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ 4 centimeters ఉంది. సో బిఫోర్ డే చూసారు 3 centimeters ఉండొచ్చు. సో టుమారో మేబీ 6 centimeters ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. హైట్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే 5 centimeters ఉందనుకుందామండి. సో ఎస్టర్డే 4 centimeters ఉందనుకుందాం. డే బిఫోర్ డే 3 centimeters ఉందనుకుందాం. సో అప్పుడు మిమ్మల్ని పిలిచి అడిగాను, సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లాంట్ అన్నాను. అంటే మీరు ఏమంటారు? అప్పుడు ఎప్పుడో అని అడుగుతారు నన్ను. ఇవాళ చెప్పాలా మీకు? నేను ఎస్టర్డే చెప్పాలా, డే బిఫోర్ డే చెప్పాలా? ఇప్పుడు టుడే అన్నారు అనుకోండి 5 centimeters చెప్తారు. ఎస్టర్డే అని అడిగితే 4 centimeters అంటారు. అంటే కండిషన్స్ బట్టి వాల్యూ అనేటువంటిది ఏమైతుందండి? మారిపోతుంది. అంటే ఇప్పుడు హైట్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లాంట్ చాలా వాల్యూస్ ఉన్నాయి మనకి. కండిషన్స్ బట్టి ఈ రోజు అంటే 5 centimeters అంటారు, ఎస్టర్డే అంటే 4 centimeters అంటారు. మరి ఏ వాల్యూ రాయాలి మనం? ఇప్పుడు కండిషన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీని బదులు మనం ఏం చేస్తామంటే సమ్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తామండి. ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అంటాం. ద హైట్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లాంట్ ఏంటంటే x centimeter అంటాం అన్నమాట. x centimeter. x ఏంటి? అప్పుడు x ప్లస్ మీరు ఏం చేస్తారంటే ద హైట్ ఆఫ్ ది గ్రోయింగ్ ప్లాంట్ టుడే అంటే మీరు ఏం చేస్తారు? x ప్లస్ లో 5 అని రాస్తారు. ఎస్టర్డే అని అనుకోండి 4 అని రాస్తారు. అంటే కండిషన్స్ బట్టి ఏమైతుంది? ఇది మారిపోతూ ఉంటుంది. అసలు మళ్ళీ మారిపోయేదాన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అంటామండి. ఏమంటామండి? వేరియబుల్ అంటాం అన్నమాట. సో అందుకని జనరల్ గా వేరియబుల్ చూసడానికి ఏమి వాడతామంటే ఆల్ఫాబెట్స్ వాడతాం. ఓకేనండి, రైట్. సో ఫైనల్లీ వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ a symbol. It can have different values according to conditions. కండిషన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. అని ఏమంటామంటే వేరియబుల్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ x, y, z ఇలా ఇవి అంటే వేరియబుల్స్ కలిసి వాడుతూ ఉంటుంటాం. రైట్. సో నెక్స్ట్ టర్మ్ అండి. టర్మ్ అంటే ఏంటి? వాట్ ఈస్ టర్మ్? టర్మ్ అంటే ఏ కాన్స్టెంట్. చూడండి, ఏ కాన్స్టెంట్ ఆర్ ఏ వేరియబుల్. A constant is a term. A constant is a term, or a variable is a term, or the combination of constant and term. The combination of constant and variable. The constant ఉంటుంది, variable ఉంటుంది. With respect to into multiplication, with respect to multiplication, or with respect to division, or with respect to both. What is term అండి? ఏ కాన్స్టెంట్. సింగిల్ కాన్స్టెంట్ ఉన్నా టర్మ్ అంటాం, సింగిల్ వేరియబుల్ ఉన్నా టర్మ్ అనొచ్చు. రెండు కంబైన్డ్ అయ్యి కాంబినేషన్ లో ఉండి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్ ఆర్ బోత్ ఇలా ఉంటుంది. మనం ఏమంటామంటే టర్మ్ అంటామండి. ఇట్ ఈస్ ఆల్సో టర్మ్. These all are terms, right? Okay. So next expression.
What is expression? Okay, a single term. So 2 is a constant అండి. So a single constant is also term అన్నాం. So term definition దగ్గర ఒకసారి చూడండి ఒకసారి. Right. A single constant also term. Right. Right. Now expression. What is expression? What is expression? A single term or a single term or a group of terms. A group of terms. A single terms also is called expression. A group of terms connected by plus or minus or both. ఓకేనండి. సో సింగిల్ టర్మ్ ఉన్న మన ఎక్స్ప్రెషన్స్ అనొచ్చు రెండు లేదా అందుకని ఎక్కువ టర్మ్స్ ప్లస్ తో కానీ మైనస్ తో కానీ లేదా రెండింటితో కానీ కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఏమంటాం మనం ఎక్స్ప్రెషన్ అంటామండి. ఏమంటామండి ఎక్స్ప్రెషన్ అంటాం. రైట్. సి దీస్ ఆల్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. రైట్. నౌ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వన్ ఇస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ వన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ చూడండి, దిస్ ఇస్ ఆల్సో ఎక్స్ప్రెషన్, దిస్ ఇస్ ఆల్సో ఎక్స్ప్రెషన్. సో అలా ఎక్స్ప్రెషన్స్, కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ లో మాత్రం ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఎక్స్ప్రెషన్ ఓన్లీ నెంబరే ఉంది. దిస్ ఇస్ ఆల్సో ఎక్స్ప్రెషన్, బట్ దట్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ నంబర్స్. దట్ టైప్ ఆఫ్ నంబర్స్ రైట్. సో ఎక్స్ప్రెషన్స్ which are having only numerical values, expression which are having only numerical values, then such expressions are called a numerical expression. 2 5 plus 4. సో చూడండి, ఈ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటామండి. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఓకే అండి. రైట్. సో ఎక్స్ప్రెషన్ లోని కనీసం అట్లీస్ట్ వన్ వేరియబుల్, ద ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ వేరియబుల్ ఒకటైనా సరే, ఎక్సెల్ కానీ వై కానీ జరిగిన ఇట్లా ఉంటే ఆల్ఫాబెట్స్ ఉంటే వాటిని ఏమంటాం అంటే మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2, 2x ప్లస్ y మైనస్ 3. చూడండి, ఇందులో ఆల్ఫాబెట్ ఉంది, ఇందులో ఆల్ఫాబెట్ ఉంది అంటే వేరియబుల్స్ ఉన్నాయి. సో కనీసం ఒకటైనా వేరియబుల్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటామండి. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1/x. దిస్ ఇస్ ఆల్సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ పాలినామియల్. వాట్ ఈస్ పాలినామియల్? ఇప్పుడు చూడండి, అసలు పాలినామియల్ అంటే ఏంటి? ఏమి లేదండి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో అంటే అందులో వేరియబుల్స్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయితే, అంటే నెగటివ్ ఇంటీజర్స్ కాకుండా జీరో కానీ పాజిటివ్ కానీ ఉంటే వాటిని ఏమంటాం అంటే పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, అది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. దీని యొక్క పవర్ ఎంత అండి? నథింగ్ ఈస్ దట్ మీన్స్ 1. ఏమి లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో దీని యొక్క పవర్ ఎంత అండి? 1 కదా. రైట్. అప్పుడు దీన్ని ఏమంటాం అంటే పాలినామియల్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2, దీని యొక్క పవర్ ఎంత అండి? దీని యొక్క పవర్ ఎంత అండి? ఏం లేదు కాబట్టి 1. సో ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. 2x plus y minus 3, power 1. So these are also polynomials. One more example చూద్దాం. x cube plus 4, దీనికి పవర్ ఎంత అండి? 3 అంటే పాజిటివ్. సో ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. రైట్. సో ఇది చూద్దాం. 1/x అనేటువంటిది పాలినామియల్ లా కాదా? సో 1/x అనేటువంటిది పాలినామియల్ కాదండి. ఎందుకంటే సో 1/x మనం ఏ విధంగా రాయొచ్చు? మనం 1/x ని x పవర్ -1. ఇక్కడ పవర్ ఏమైంది? మనకి -1 వచ్చింది, అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి
సో మనం ఏం చెప్పుకున్నాం, ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ద పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ కాకూడదు. మరి ఇది నెగిటివ్ వచ్చిందండి, అప్పుడు ఇది ఏం కాదు, పాలినామియల్ కాదు. రైట్. ఒకసారి మనం ఇప్పుడు పాలినామియల్ కోసం మనం బ్రీఫ్ గా వెళ్ళేటప్పుడు ముందుగా మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్ రీసెర్చ్ చేద్దాం. డిగ్రీ ఆఫ్ పాలినామియల్. రైట్. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ చూద్దామండి. See, it is one of the polynomial. సో దీని పవర్ ఏముందండి, 1 ఉంది. అప్పుడు ఈ పాలినామియల్ కి డిగ్రీ ఏమంటామంటే 1 అని చెప్తామండి. ఏం చెప్తామండి, డిగ్రీ 1. ఓకే. రైట్. సి నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో పాలినామియల్. దీని యొక్క డిగ్రీ ఎంత అండి, డిగ్రీ 2. ఓకే. రైట్. నెక్స్ట్ x square plus x plus 4. It is also polynomial. దీని డిగ్రీ ఏం చెప్తాం మనం ఇక్కడ చూడండి. ఇండివిజువల్ టర్మ్స్ చూడాలి, ఇండివిజువల్ యొక్క టర్మ్స్ యొక్క డిగ్రీ చూడాలి మనం. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1. మరి ఈ టర్మ్ యొక్క కాన్స్టెంట్ టర్మ్ అండి, అది కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అండి మనకి ఒకసారి చూడండి. కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0 అండి. ఏ విధంగా వస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు 4 ఉంది. 4 ఏ విధంగా రాస్తాను నేనంటే 4 into 1 అని రాస్తానండి. రాయచ్చు కదండి, 4 into 1. సో నేనేం చేస్తానంటే 4 into 1, 1 ప్లస్ లో x power 0 అని రాస్తాను. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1, ఆల్వేస్ 1. ఎనీథింగ్ పవర్ 0 ఆల్వేస్ 1. దట్స్ వై x power 0 రాస్తా. x power 0 రాయాలా, y power 0 రాయకూడదా, రాయొచ్చు. రైట్. సో 4 into x power 0 ఇది వేరియబుల్ వస్తుంది కదండి. సో డిగ్రీ ఎంత అంటే ఇప్పుడు దీనికి 0, అంటే కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా 0 అని. రైట్. సో చూడండి 0. ఇండివిజువల్ టర్మ్ చూసాం. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 0. సో ఇందులో హైయెస్ట్ ఏది ఉంటుందో డిగ్రీ, అదే ఆ ఎక్స్ప్రెషన్, ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అని చెప్తామండి. ఓకే. అప్పుడు దీని డిగ్రీ ఎంత అండి 2. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ ఈ x ప్లస్ 4 ఉంది. మరి దీని యొక్క డిగ్రీ ఎంత చూడండి. ఈ టర్మ్ యొక్క డిగ్రీ చూడండి, దీని యొక్క డిగ్రీ 2, దీని యొక్క డిగ్రీ 2. ఈ మొత్తం టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అంటే రెండు యాడ్ చేయాలండి మనకి 4. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 0. హైయెస్ట్ ఎంత అండి 4. అప్పుడు ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏమి చెప్తామంటే 4 అని చెప్పాలి. ఓకేనండి. సో ఈ విధంగా మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ డిస్కస్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అండి. పాలినామియల్ రకాలు చూద్దామండి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. మనకి డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్ అనేటువంటిది ఎన్సిటీలో కూడా అడుగుతూ ఉంటాడండి మనకి. సో ఒక పాలినామియల్ ఇచ్చి దాని యొక్క డిగ్రీ ఎంత అని అడుగుతాడు. మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ మనకి ఇక్కడ 2 రకాలండి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ 2 రకాలు. సో అకార్డింగ్ టు టర్మ్స్, అంటే ఆ పాలినామియల్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాన్ని బట్టి క్లాసిఫికేషన్ ఇచ్చేయండి మనకి. చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ అ పాలినామియల్. దిస్ పాలినామియల్ హ్యావింగ్ ఓన్లీ 1 టర్మ్. సో ఏదైనా ఒక పాలినామియల్ లో ఒక టర్మ్ ఉంటే దాన్ని ఏమంటామంటే మోనోమియల్ అంటామండి. ఏమంటామండి, మోనోమియల్ అంటాం. రైట్. మరి 2 టర్మ్స్ ఉంటే the polynomial which is having 2 terms, then it is called a binomial. ఏమంటామండి, బైనామియల్ అంటాం. మరి 3 టర్మ్స్ ఉన్నది, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 4, 3 టర్మ్స్ ఉన్నది. అప్పుడు మనం ఏమంటాం, దీన్ని ట్రైనామియల్ అంటామండి. ట్రైనామియల్. మరి 3 కన్నా ఎక్కువ ఉంటే ఏమంటామండి, మల్టీనామియల్ అంటామండి. ఏమంటామండి, మల్టీనామియల్. Only 1 term unte. So a polynomial which is having only 1 term is called monomial. A polynomial which is having 2 terms is called binomial. 3 terms unte trinomial, 3 kane ekku unte multinomial antamandi. So according to terms,
ఇక్కడ క్లాసిఫికేషన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు టర్మ్స్. ఓకే రైట్. నౌ అకార్డింగ్ టు డిగ్రీ. అకార్డింగ్ టు డిగ్రీ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ చూసుకుంటే అకార్డింగ్ టు డిగ్రీ చూద్దామండి. సో ద పాలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ 1. ఇప్పుడు చూద్దామండి, ఇది పాలినామియల్. ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత అండి? 1. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 0. మరి హైయెస్ట్ ఎంత అండి? ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 0. హైయెస్ట్ ఎంత? 1. అప్పుడు ఈ పాలినామియల్ డిగ్రీ ఏమని చెప్తాం మనం? 1 అనే చెప్తాం. 1 అనే చెప్తాం. రైట్. సో ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత అండి? 1. సో ద పాలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ 1 దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఏమంటామండి? లీనియర్ పాలినామియల్ అంటామండి. లీనియర్ పాలినామియల్. ఓకేనండి, చూడండి. సో డిగ్రీ 1 అంటే లీనియర్ పాలినామియల్ అన్నాం. సో లీనియర్ పాలినామియల్ కి జనరల్ ఫామ్ చూసుకుంటే ఎలాగ ఉంటుంది అది? సో x+1 నెక్స్ట్ y+5 దిస్ ఆల్సో లీనియర్ పాలినామియల్. జనరల్ ఫామ్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5z+6 ఇట్ ఇస్ ఆల్సో లీనియర్ పాలినామియల్. ఓకేనండి, రైట్. సో చూడండి, ఇది 5 కోఎఫిషియంట్, z పవర్ ఎంత ఉందండి ఇక్కడ? డిగ్రీ 1. సో 6 యొక్క డిగ్రీ ఎంత? 0. హైయెస్ట్ ఎంత? 1. సో డిగ్రీ 1 అంటే ఏమంటాం? లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది అంటే ax+b ఫామ్ లో ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే a షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఇది 0 అయిపోయింది అనుకోండి, చూడండి ఒకసారి 0 అయితే ఏమవుతుందో చూద్దాం. 0 × x ప్లస్ b. 0 × x ఏమవుతుంది? 0. 0 ప్లస్ b. ఎప్పుడు ఏమైంది? చివరికి b వచ్చింది, కాన్స్టెంట్ వస్తుంది. మరి అప్పుడు డిగ్రీ 0 అయిపోయింది. మరి అప్పుడు అందుకని ఏ అనేటువంటి షుడ్ నాట్ ఈక్వల్ టు 0. లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ax+b. కండిషన్స్ ఏంటంటే ఏ షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ ఏమవకూడదండి? 0 అవ్వకూడదు అన్నమాట. ఓకే రైట్. ద పాలినామియల్ విచ్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ 1 దట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ డిగ్రీ 2 అయితే ఏంటి? డిగ్రీ 2 అయితే ఏంటి చూద్దాం ఒకసారి. The degree is 2. The polynomial, the degree of the polynomial is 2. చూడండి ఇక్కడ దీని యొక్క డిగ్రీ 2, దీని యొక్క డిగ్రీ 0. హైయెస్ట్ ఎంత? 2. అప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 2 అని చెప్తాం. డిగ్రీ 2 అంటే ఏమంటాం మనం? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటామండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. So the degree of the polynomial is 2, then it is called quadratic polynomial. క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ చూద్దాం మనం. జనరల్ ఫామ్. సో జనరల్ ఫామ్ చూసుకుంటే ax² + bx + c ఇలాగే ఉంటుంది. ఈ ఫామ్ ఉంటుందండి. మరి ఇది ఇలా లేదు కదా. సో ఇక్కడ చూడండి, చెప్పి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ax² + bx + c కండిషన్ ఏంటంటే ఇక్కడ a షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఒక్కటే 0 అవ్వకూడదు. ఇవన్నీ 0 అయిపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇవి ఉన్నా లేకపోతే ప్రాబ్లం. మన టార్గెట్ ఏంటంటే ఇదే ఉండాలి మనకి. అంటే డిగ్రీ 2 ఉంది కదండి, అది మాత్రం ఉంటే మనకి మ్యాక్సిమం దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇది ఉన్నా లేకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. అందుకని సో ax² + bx + c. సో a షుడ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డిగ్రీ 3 అంటే ఏమంటామండి మనం? డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటామండి. ఏమంటామండి? క్యూబిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ax³ + bx² + cx + d. ఈ విధంగా ఉంటే మనకి ఏమంటామంటే క్యూబిక్ పాలినామియల్ అంటాము. సో ఇందులో ఏ b గానీ c గానీ d గానీ ఏమైనా జీరోస్ అయిపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఏ ఒక్కటే ఖచ్చితంగా 0 అవ్వకూడదు. 0 అవ్వకూడదండి. a షుడ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఏ 0 అయింది అనుకుంటే అప్పుడు ఏమైపోతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ఎప్పుడైతే ఏ 0 అయిందో ఇది క్లోజ్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఇది ఏమైతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది. అలా అవ్వకూడదు కదా. ఒకవేళ 0 అయిపోయినా ఇది b 0 అయినా మనకు ప్రాబ్లం లేదు, c 0 అయినా ప్రాబ్లం లేదు, d అయినా ప్రాబ్లం లేదు. కానీ ఏ ఒక్కటే మనకి 0 అవ్వకూడదు.
దిస్ ఇస్ అబౌట్ ద క్యూబిక్ పాలినామియల్. సో డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. అదే డిగ్రీ n అయితే రెండు చూద్దాం ఒకసారి. సో దట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ అండి. జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ డిగ్రీ n అయితే చూడండి ఏ విధంగా రాస్తాము అంటే పాలినామియల్ p ఆఫ్ x. పాలినామియల్ అంటే ఇందులో ఉందండి, x లో ఉంది. అదే y లో రాస్తే y అని రాస్తాం మనం ఇక్కడ. p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు a0x పవర్ n కోఎఫిషియంట్ ప్లస్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం అంటే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అన్నాం కదండి. కంపేర్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ 3 ఉంది డిగ్రీ, క్యూబిక్ పాలినామియల్ 3 ఉంటుంది డిగ్రీ. నెక్స్ట్ ఏమైందంటే ఒకటి తగ్గింది, డిగ్రీ ఒకటి తగ్గింది. ఇదే విధంగా a1 x పవర్ n మైనస్ 1 ఒకటి తగ్గింది కదండి వచ్చినప్పటికి. నెక్స్ట్ a3 x పవర్ n మైనస్ 2 ఇక్కడ వచ్చి ఒకటి తగ్గింది, ఇక్కడ వచ్చేప్పటికి 2 తగ్గింది. అట్లా రాయాలండి. రైట్ చూడండి a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ a3 x పవర్ n మైనస్ 2 ప్లస్ and so on an minus 1 into x plus an. ఇది జనరల్ ఫార్మ్ అండి. దేని జనరల్ ఫార్మ్ ఇది? పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్. డిగ్రీ ఎంత ఇక్కడ? హైయెస్ట్ ఎంత? డిగ్రీ n. ఓకేనండి, ఇది డిగ్రీ n. a0 అంటే ఈ కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. ఒకవేళ ఇది కోఎఫిషియంట్ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇది మనకి ఎంత పాలినామియల్ అవదండి, ఇది n-1 పాలినామియల్ అవుతుందండి. ఓకేనండి, రైట్. ఇప్పుడు సార్ చూడండి ఈ పాలినామియల్ లోని ఈ కోఎఫిషియంట్, నెక్స్ట్ ఈ కోఎఫిషియంట్, నెక్స్ట్ a2, నెక్స్ట్ a3 అండ్ సో ఆన్ ఇస్ ఈక్వల్ టు an-1. ఓకేనండి, నెక్స్ట్ an. ఒకవేళ ఈ విధంగా 0 అయిపోయింది అనుకోండి, ఇవన్నీ 0, a0 0, a1 0, a2 0, ఇవన్నీ జీరోస్ అయిపోతే అప్పుడు ఇది ఏమైతుంది అంటే ఈ పాలినామియల్ జీరో పాలినామియల్ అంటామండి. అంటే ఇన్ ఏ పాలినామియల్ ఇఫ్ ఆల్ కోఎఫిషియెంట్స్ ఆర్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ గుర్తుపెట్టుకోండి, జీరో పాలినామియల్ ఏమంటామండి? జీరో పాలినామియల్ అంటామండి. ఓకే, రైట్. నెక్స్ట్ జీరో పాలినామియల్ ఏం చెప్పాడు మనం? ఒక పాలినామియల్ లోనే ఆల్ కోఎఫిషియెంట్స్ 0 అయిపోతే దాన్ని ఏమంటాము? జీరో పాలినామియల్ అంటాం అనుకున్నాం. ఇప్పుడు మనం జీరో ఆఫ్ ఏ పాలినామియల్ చూద్దాం. ఇది జీరో పాలినామియల్, మనం ఇప్పుడు డిస్కస్ చేసేది జీరో ఆఫ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ చూద్దాం మనం. జీరో ఆఫ్ ఏ పాలినామియల్. మరి జీరో ఆఫ్ ఏ జీరో పాలినామియల్ అంటే చూసాం. జీరో పాలినామియల్ రెండుకి డిఫరెన్స్ చూసుకోండి. ఇదేమో జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఓకే, ఏదైనా ఒక పాలినామియల్ తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 తీసుకున్నాం. ఓకేనండి, సో ఇది ఎప్పుడైతే x ప్లేస్ లో ఏ వాల్యూ అయితే పెడితే మనం ఏమైపోవాలంటే 0 అయిపోతుంది. చూద్దాం ఎప్పుడు 0 అయితే చూద్దాం. ప్లస్ పై ట్రాన్స్ఫర్ ద సైడ్ -5, 2 ట్రాన్స్ఫర్ ద సైడ్ x = -5/2, x = -5/2. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఈ x = -5/2 సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. x ఏమవుతుందండి? x = -5/2 + 5 0 అవుతుందో చూద్దాం ఒకసారి. 2 క్యాన్సిల్ అయిపోయింది. -5 + 5 + 5 ఏమైంది? 0 వస్తుంది కదండి. ఇలా ఏ వాల్యూకి అయితే 0 అవుతాదో, సో the polynomial, the value of a polynomial will become 0 at what value? That value is called 0 of that polynomial. ఈ polynomial 0 ఏంటంటే మనకి ఇప్పుడు -5/2 అండి. This is called 0 of a polynomial. నెక్స్ట్ మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చింది డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అండి. ఏంటండి? డివిజన్ ఆఫ్ పాలినామియల్స్. డివిజన్ ఆఫ్ పాలినామియల్స్.
సో మనకి నంబర్స్ తోనే డివిజన్ చేయడం తెలుసు, మనకి డివిజన్ అల్గారిథం తెలుసు కదండి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివిజన్ అల్గారిథం కదండి మనకి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో చూడండి ఒకసారి. సో మనకి నెంబర్స్ ని డివిజన్ చేయడం తెలుసు, మనకి ఈ రూల్ మనకు కూడా అప్లై చేయడం తెలుసు. ఒకసారి చూద్దాం. మనం ఈ పాలినామియల్స్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏ విధంగా డివిజన్ చేస్తామో చూద్దామండి. ఈ డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనేటువంటిది లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అండి. చూద్దాం ఒకసారి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ అనేటువంటిది. పి ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ ఎందులో ఉందండి? ఎక్సెల్ లో ఉంది. 3x² ప్లస్ x మైనస్ 1 ఇది పి ఆఫ్ ఎక్స్ అని. ఓకేనండి. సో దాన్ని దేంతో డివిజన్ చేస్తున్నాం అంటే x+1 తో డివిజన్ చేస్తున్నాం అండి. x+1 తో డివిజన్ చేస్తున్నాం. ఏ విధంగా డివిజన్ చేస్తున్నాం చూడండి ఒకసారి. x+1 చూడండి. ఏం చేయాలంటే మనం ఈ డివిడెండ్ లోని ఫస్ట్ టర్మ్ తీసుకోవాలండి. డివిడెండ్ లోని ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఓకే. డివైజర్ లో ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి మనం ఈ x. ఓకేనండి. రైట్. సో 3x ఇంటూ x. x² అంటే x ఇంటూ x కదండి. x క్యాన్సిల్ చేయలేదు మనకి 3x మిగిలింది. x క్యాన్సిల్ చేయలేదు 3x మిగిలింది. ఆ 3x ని ఇక్కడ కోషియంట్ గా వేయాలండి ఇక్కడ. ఓకేనండి. రైట్. సో మల్టిప్లై దిస్ డివైజర్ బై కోషియంట్ x+1 ఇంటూ 3x. x ఇంటూ 3x ప్లస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ 3x ఈ విధంగా మల్టిప్లై చేయాలండి. సో ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ మారుతాయి మనకి. +3x² మైనస్ 3x² క్యాన్సిల్. +1x మైనస్ 3x మైనస్ 2x బ్రింగ్ డౌన్ -1. ఓకే. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అంతేనండి. ఎప్పటి వరకు మనకి రిమైండర్ వచ్చే వరకు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ టర్మ్ తీసుకోవాలండి. ఫస్ట్ టర్మ్ -2x బై ఇందులో ఫస్ట్ టర్మ్ తీసుకోవాలండి ax. x క్యాన్సిల్ చేయలేదండి -2. ఈ -2 తోని ఈ టోటల్ డివైజర్ మల్టిప్లై చేయాలండి. సో ఏం చేస్తాం చూడండి ఒకసారి. x+1 ఇంటూ -2 x ఇంటూ -2 -2x ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ 2 ఈ విధంగా మల్టిప్లై చేసి మనం వేయాలి. చూద్దాం ఒకసారి. సో సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ మారుతాయి. క్యాన్సిల్ అయిపోయిందండి. -1 +2 ఏం మిగులుతుందండి? +1 మిగిలింది. సో వైల్ వీఆర్ డివైడింగ్ 3x² plus x minus 1 by x+1 the remainder is 1. అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు తెలిసిందే మనకి? ఈ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి తెలిసిందండి. ఓకేనండి. రైట్. సో చూడండి సార్. సో ఈ అంటే 3x² plus x minus 1 ని డివిజన్ చేస్తే దీంతో x+1 రిమైండర్ ఎప్పుడు తెలిసింది మనకి? క్యాలిక్యులేషన్ మొత్తం అంతా చేసిన తర్వాత మనకి తెలిసింది. ఎంత వస్తుంది రిమైండర్? 1. ఓకేనండి. రైట్. సో అంటే ఈ క్యాలిక్యులేషన్ లేకుండా రిమైండర్ ఎంత? ఈ పాలినామియల్ ని x+1 తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత అనేటువంటిది మనకి తెలియడానికి డైరెక్ట్ గా ఈ క్యాలిక్యులేషన్ లేకుండా రిమైండర్ థీరం అని చెప్పేసి మనకు ఒక థీరం ఉందండి. ఓకే. రిమైండర్ థీరం ఒకటే సింగిల్ గా మీకు అప్పుడు సింగిల్ ఒక రిమైండర్ థీరం అంటే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ.